ఘనంగా నిర్వహించిన P4 వార్షికోత్సవ కార్యక్రమం. పెన్మలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలో P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ కార్యక్రమం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఘనంగా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడిప్రసాద్ గారు మాట్లాడుతూ P4 కార్యక్రమం ఒక సాధారణ పథకం కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమం. మనందరం కలిసి పనిచేస్తేనే సమాజంలో నిజమైన మార్పు తీసుకురాగలం. సమగ్ర అభివృద్ధి, సమాన అవకాశాలు, స్థిరమైన పురోగతిని సాధించడానికి ఈ కార్యక్రమం ఒక శక్తివంతమైన వేదికగా నిలుస్తుందన్నారు. మార్గదర్శులు తమ మార్గనిర్దేశం సహకారం ద్వారా బంగారు కుటుంబాల ఆర్థిక సామాజిక స్థితిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. దేశం మొత్తం అత్యంత వేగంగా జాతీయ స్థాయిలో హైవేలు నిర్మిస్తున్న వాళ్ళు నితిన్ గడ్కరీ అక్కడ మన మండల స్థాయిలో అత్యధికంగా అత్యంత వేగంగా వచ్చిన సెలెక్ట్ అయిన రోజు నుంచే బోడిప్రసాద్ గారు రోడ్లు వేయడం అనేది నిర్మించారు. నాకు తెలిసి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయో కూడా ఆయన కూడా లెక్క వేసుకుని ఉంటారు. అన్ని సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ వేయడం జరిగింది. సో మళ్ళీ మనకి పెనమలూరుకి రోడ్ మ్యాన్ ఆఫ్ పెనమలూరు కింద మన ఎమ్మెల్యే గారిని మనం గుర్తించాలని రాష్ట్ర స్థాయిలో కోరుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు సార్. పెనమలూరు మీరు చేసిన సేవలు ఎంతో గొప్పవి. శ్రీ బొబ్బా శ్రీనివాసరావు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, వారు వెటర్నరీ హాస్పిటల్లో ఈ సెమెన్స్ అవి కొనుక్కోవడం చాలా ఇబ్బందిగా ఉంది. గ్రామంలో పశు సంపదని అభివృద్ధి చేయించడం కోసం 2,25,000 రూపాయలు వెచ్చించి ఈ సెమెన్స్ అన్ని ఉచితంగా చేయించడానికి ఉపయోగపడ్డారు. అందుకు బొబ్బా శ్రీనివాసరావు గారికి థ్యాంక్ యూ. అలాగే అజయ్ గారు మొన్న వచ్చిన తుఫానుకు కూడా కోలవెల్లులో ఉన్న క్రిస్టియన్పేట హ్యాబిటేషన్లో 2 ఇళ్ళు డిమాలిష్ అయినప్పుడు కూడా ముందుకు వచ్చి వారికి రేకులు అవి నిర్మించుకోవడానికి కూడా ఆర్థిక సహాయం చేశారు. ఇవన్నీ చేయడానికి ఇన్స్పిరేషన్ కొన్న మా గౌరవ శాసనసభ్యులు గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మా గౌరవ సీఎం గారిని ఆదర్శంగా తీసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వచ్చి రావాల్సిందిగా కోరుచున్నాను. మేము ఈ P4 కార్యక్రమంలో మొదటి నుంచి కూడా పాల్గొంటున్నాము. ఉయ్యూరులో హాస్పిటల్లో ఒక పేషెంట్ల కోసం చెప్పి నిర్మించడం జరిగింది. అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి షెడ్ లేదని చెప్పి హెడ్ మాస్టర్ చెప్పగానే దాంట్లో ఒక్కొక్కటి మొత్తం సుమారుగా 4 లక్షల రూపాయలు పెట్టి షెడ్ నిర్మించడం జరిగింది. అలాగే నెప్పర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేదని చెప్పి ఆ టెంపుల్కి 10 సెంట్ల స్థలం ఇవ్వడానికి మా కుటుంబం తరఫున మేము ముందుకొచ్చాము. అది కనుక ఇచ్చేస్తే అది అందరికీ చాలా మందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. ఇది కాకుండా మా గ్రామంలోనే ఒక అమ్మాయి బీటెక్ డిస్టింక్షన్తో వస్తే ఆ అమ్మాయికి ఎంటెక్ సీటు ఏఎన్టీలో వచ్చింది. వాళ్ళు అన్నారు ఆ అమ్మాయికి జీతం కట్టుకో హాస్టల్ ఫీజు కట్టుకోవడానికి లేదంటే ఆ అమ్మాయికి సంవత్సరానికి 70,000 రూపాయలు చొప్పున నేను స్పాన్సర్ చేసి ఆ అమ్మాయి చదువుకి ఉపయోగపడుతున్నామండి. అప్పుడు ఆ అమ్మాయి కాకినాడ చదువుకుంటుంది. ఇది నేను చేసిన సేవలు. అట్లాగే నాలాగానే ఇంకా ఎక్కువ మంది పాల్గొనే సేవలు చేస్తే అందరూ బాగుంటారని నా కోరిక.